అంతరించిపోతున్న పక్షుల కోసం గొప్ప ప్రయత్నం చేస్తున్నారు. కాప్రాలోని ఈశ్వరపురి కాలనీలో నివాసం ఉంటున్న కృష్ణంరాజు ఈసీఐలో సీనియర్ మాస్టర్ టెక్నీషియన్ గా పనిచేసేవారు. పిచ్చుకల జాతి అంతరిస్తుండటంతో వాటిని కాపాడేందుకు నడుం బిగించారు. శాస్త్రీయ పద్ధతిలో పిచ్చుకల కోసం గూడు కట్టారు. సొంత డబ్బులతో గూడు కట్టి ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. కృష్ణంరాజు ప్రపంచ పిచ్చుకల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఒకప్పుడు పంట చేలల్లో, ముంగిళ్లలో, ధాన్యపు రాసుల్లో కిలకిలమంటూ సందడి చేసిన పిచ్చుకలు ఇప్పుడు కనుమరుగవుతున్నవి. పిచ్చుకలను కాపాడుకుందాం, చిన్ని జీవులకు జీవితాన్ని ఇవ్వండని తెలిపారు. నా పేరు కృష్ణంరాజు. నేను సైనిక్పురి పక్కన ఉన్నటువంటి ఈశ్వరపురి నివాసితుడిని. ఈసీఐఎల్ ఎక్స్ ఎంప్లాయీని. గత 19 సంవత్సరాల నుంచి ఈ పర్యావరణ పరిరక్షణలో నిరంతర కృషి చేస్తున్నాను. అందులో భాగంగా మొక్కలు ఇవ్వటం, అలాగే పక్షి గూళ్ళు ఇవ్వటం, సీడ్ థ్రోయింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయటం, అలాగే ఈ నీళ్ల తొట్టెలు ఇవ్వటం, అవగాహన కార్యక్రమాలు కల్పించడం, ఇది గత 19 సంవత్సరాల నుంచి యథావిధంగా రన్ అవుతుంది. ప్రపంచ పర్యావరణ పరిరక్షణలో వృక్షాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నప్పటికీ ఆ వృక్ష సంపద పెరగటానికి పక్షులు చాలా వరకు కారణభూతం అవుతున్నాయి. అది ఏ విధంగా అంటే పరపరాగ సంపర్కం కానివ్వండి, ముక్కును గరిచి వేరే చోట చారబెట్టడం కానివ్వండి, లేదంటే రెటల ద్వారా కానీ పర్యావరణ వృక్ష సంపద పెరగడానికి అవన్నీ కారణభూతం అవుతున్నాయి పక్షులు. కాబట్టి అటువంటి పక్షుల్ని మనం రక్షించుకోవాలి. పక్షుల్ని రక్షించుకోవాలి అంటే వృక్ష సంపద చాలా వరకు తరిగిపోయింది. అటువంటి వాటిని రక్షించుకోవడం కోసం మనం చక్కగా నేను ఇచ్చే ఇటువంటి పక్షి గూడులు మీ ఇంటి దగ్గర ఏర్పాటు చేసుకున్నట్లయితే చక్కగా మీరు పక్షులను రక్షించిన వాళ్ళు అవుతారు. కారణం వృక్ష సంపద తరిగిపోవడం మూలంగా పక్షులకి నివాస స్థానాలు లేవు. కాబట్టి మనం వృక్ష సంపదని పెంచాలి, పక్షి గూళ్ళు కూడా పెట్టాలి. ఇలాగే వృక్ష సంపద తరిగిపోయింది కాబట్టి వాటికి ఆహారం దొరకటం లేదు. సిటీ చుట్టుపక్కల అంతా కూడా లేఅవుట్లు వేసేసి అక్కడ ఉన్నటువంటి వృక్ష సంపదను అందరినీ కూడా నిర్మూలించేయడం జరిగింది.
అక్కడ ఉన్న పొదలు గీదలు ఏమీ లేవు. ఇంతకుముందు వాటి మీద వాటికి చక్కగా పురుగులు గిరులు ఆహారంగా దొరికేవి. కాబట్టి మీరు ఇప్పుడు వాటికి ఆహారంగా నూకలు, జొన్నలు, సద్దలు ఇటువంటి వేసినట్లయితే మనం పక్షులను రక్షించుకున్న వాళ్ళం అవుతాం. అలాగే ఈ పక్షి సంరక్షణ కోసం మనం నీళ్ళ తొట్టిని కూడా అరేంజ్ చేసి ఇవ్వాలి. నీళ్ళ తొట్టిని కూడా ఉచితంగా ఇస్తాను. ఈ నీళ్ళ తొట్టిలు మీరు ఏ విధంగా చేయాలంటే నేను ఉచితంగా ఇస్తాను. ఇవన్నీ తీసుకెళ్ళి మీ ఇంటి దగ్గర టెర్రస్ మీద కానీ, మీ ఇంటి ఆవరణలో కానీ, లేదా కాంపౌండ్ వాల్ మీద కానీ ఇవి పెట్టినట్లయితే చక్కగా పక్షులు నీళ్లు తాగి వాటిని రక్షించుంటాయి. ఇవి ఎందుకు పెట్టాలని మీ అందరికీ కూడా సందేహం రావచ్చు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువులన్నీ కూడా పూడ్చివేయబడ్డాయి. అలాగే వాటిలో విష వ్యర్థాలు, రసాయన వ్యర్థాలు అందులోకి విడుదల కాబడుతున్నాయి. అవి పక్షుకోశాలు తాగడానికి ఏమాత్రం ఉపయోగపడవు. కాబట్టి మనం ఈ నీళ్ళ తొట్టులు కనీసం వేసవికాలం మరియు శీతాకాలం ఖచ్చితంగా అరేంజ్ చేయాలి. అలా అరేంజ్ చేసినట్లయితే మనం పక్షి సంపదను రక్షించుకున్న వాళ్ళం అవుతాం. పక్షుల మూలంగా మనకి వర్ష సంపద పెరిగి వాతావరణ సమతుల్యత ఏర్పడుతుంది. ఇందులో 3 అంశాలు ఉన్నాయి. ఒకటి ఈ పక్షులకి ఈ గూళ్ళు అరేంజ్ చేయడం, 2 నీళ్ళు అరేంజ్ చేయడం, 3 ఈ దానా వేయటం. ఈ 3 కార్యక్రమాలు మనం ఖచ్చితంగా చేయాలి. ఇవి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. వీటి మీదే వృక్ష సంపద పెరగటం, తరగటం అన్నిటి కూడా ఆధారపడుతుంది. కాబట్టి మనం ఈ కార్యక్రమాలను దిగ్విజయంగా చేద్దాం. మీరందరూ కూడా ఇవన్నీ తీసుకుని పర్యావరణ పరిరక్షణలో మీరు అందరూ కూడా భాగస్వాములు కావాల్సిందిగా మేము అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఆర్నథాలజీ వాళ్ళు తయారు చేస్తున్నారు, ఇస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ అది. కానీ అది ఈ విధంగా లేదు. వాళ్ళ సలహాలు కూడా ఇందులో ఉన్నాయి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్నథాలజీ అది సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్, రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ కాంపౌండ్స్ ఉంది, అక్కడ కూడా గుండు దొరుకుతాయి. ఇది వాళ్ళ ఆర్డిఎస్ కూడా ఇందులో ఉన్నాయి. అన్నీ ఇమ్మచ్చు. మీరు ఇంటికి పట్టుకెళ్ళి మార్చాల్సింది ఏమీ లేదు. మీకు ఏ విధంగా శ్రమ లేదు. లోపల ఉన్నాయి మేకులు. ఆ మేకులు కూడా నేనే ఇస్తాను. మీరు ఏమి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సరిగ్గా దీనికి సూటబుల్ ఆ మేకులు కొట్టాలి, లేదా జారి కింద పడుతుంది. ఇది ఎంత ఎత్తులు పెట్టాలి, అన్నీ అడిగిన వాళ్ళు చేస్తాం. 10 అడుగులు ఎత్తులు పెట్టాలి. పక్కన సజ్జాలు ఏమి ఉండకూడదు. కాంపౌండ్ వాళ్ళు ఎత్తుగా ఉండకూడదు. దగ్గరలో నీళ్ళు పెట్టాలి. కొంచెం ఎండుగడ్డి, కొబ్బరి పీచు అటువంటి పట్టుకొచ్చి గోడ మీద పెట్టాలి. కొంచెం నూకలు అటువంటి పెట్టి పెడితే అవి తింటాయి, అవి తాగుతాయి, వచ్చి ఇందులో ఉంటాయి, పిల్లలు పెట్టాయి, పక్షి సంపద పెరుగుతుంది అనమాట. ఇదంతా కూడా సైంటిఫిక్గా ఉంటుంది. ఇది నా ఒకటి ఆలోచన కాదు, ఎవరెవరో ఆలోచనలు ఉంటాయి ఇందులో. అందులో ఎవరైనా మీరైనా చెప్పారు మన ముఖ్యం ఏంటో నాకు అర్థం అవుతుంది. జ్ఞాపకం పెట్టుకుని దానికి ఫాలో అవుతాను అనమాట.